నీ బుర్ర పని చేస్తున్నాను సంతోషంలో నా బుర్ర పని చేయట్లేదు చూడు. అమ్మో డైలాగ్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ ఒక రొటీన్ వ్లాగ్ అనమాట. అండ్ నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో కొంచెం షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే సో క్విక్గా నాకు ఏదన్నా తినాలి అండ్ అటు అది హెల్తీగా ఉండాలి, ఈజీగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సింపుల్గా ఉప్మా చేసుకుంటాను. ఆ ఉప్మా అంటే జవ్వ గోధుమ రవ్వ ఉప్మా, దలియా. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది నాకు. అండ్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, హెల్దీ కూడా. మళ్ళీ ఆకలేస్తుందని చెప్పి ఏదో తినేసి వెంటనే మళ్ళీ తర్వాత తిన్నాక అయ్యో తినేసాను వెయిట్ గెయిన్ అయిపోతాను అన్న రిగ్రెట్ లేకుండా ఒక మంచి ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే అది నాకు ఉప్మా. క్విక్గా చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక టీ స్పూన్ అంటే ఒక టీ స్పూనే నెయ్యి వేసాను. అంతకు మించి అవసరం లేదు. యాక్చువల్గా ఇది వాటర్లో అయినా మనం బాయిల్ చేసుకుని తినచ్చు, కానీ బట్ ఆ టేస్ట్ మనకి రావాలి అన్నప్పుడు కొంచెం ఆయిల్ పడితేనే, కాబట్టి కొంచెం నెయ్యి యాడ్ చేశాను. సో వెయిట్ లాస్ చేసేటప్పుడు చాలామంది నైట్ ఏం తినాలి, డిన్నర్కి ఏం తినాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి అని చెప్పి చాలా అంటే దాన్ని స్ట్రెచ్ చేసి అదేదో భూతద్దంలో పెట్టినట్టు చూస్తాము. బట్ మనం ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తక్కువ బడ్జెట్లో, చాలా లో బడ్జెట్లో కూడా చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కొంచెం కాన్షియస్గా పోర్షన్ కంట్రోల్లో తింటే చాలు మనకి. ఇప్పుడు ఈ దలియానే ఉంది, మనం ఏ కూరతో అయినా తినొచ్చు ఈ ఉప్మాని. ఏ కూర అయినా, సాంబార్ అయినా, పప్పుతో అయినా, కారపొడిలతో అయినా సరే, రోటి చట్నీతో అయినా సరే తినొచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. నైట్ టైం షుగర్ పేషెంట్స్ అయినా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా ఇలాంటిది తింటే బాగుంటుంది. ఎక్కువసేపు ఆకలి కూడా అనిపించదు మనకి. సో నేను ఏ డైట్ రెసిపీస్ చేసుకోలేను అన్నప్పుడు అది చూస్ చేస్తాను. అండ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా హెల్దీ కదా. సో ఇంకా నా థర్స్డే పూజ విషయానికి వచ్చేస్తే ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ అయిపోయింది ఇంట్లో నేను పూజ చేసుకొని. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్నట్టు అనిపించింది. అండ్ కుబేర కొంచెం గురించి చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా అది నేను మొన్న ఊరు వెళ్ళొచ్చిన తర్వాత తీసేసాను. చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే కుబేర కుంచంలో మనం పోసిన బియ్యము ఏం చేయాలి అని. నాకు యాక్చువల్గా అంత ఐడియా లేదు, బట్ నాకు అమ్మ చెప్పిన ప్రకారం అయితే ఆ బియ్యంని పొంగలి ప్రసాదంగా పాయసం చేసుకోవచ్చు. బట్ మనం మళ్ళీ ఏదైతే కుబేర కుంచంలో యూజ్ చేసి ప్రసాదం చేస్తామో దాన్ని దేవుడికి సమర్పించకుండా మనకి మనం తినొచ్చు. అలా లేదు అని అనుకుంటే బియ్యంలో వేసేసేయండి. మనకి నిండు బియ్యం ఉంటాయి కదా ఇంట్లో, అందులో ఈ బియ్యం వేసేసి వండుకోవచ్చు, అన్నిట్లో కలిసిపోతాయి. లేదంటే మనము దోశలకి అలా అయినా యూస్ చేసుకోవాలి. అంతేకాని వాటిని ఎక్కడో కాలువలో కలిపేయడమో ఇలా చేయొద్దు. వాటిని మనమే యూస్ చేయాలి, మనం తింటేనే మంచిదంట. నాకు అదొక్కటైతే తెలిసింది. అండ్ ఇక్కడైతే ఇంకా నేను దీపారాధన చేసుకుని సింపుల్గా పూజ చేసుకుంటున్నాను. సాయి దివ్య పూజ లేదు కదా, పూజ చాలా త్వరగా అయిపోతుంది. ఒకవేళ సాయి దివ్య పూజ ఉంటే బాబాకి ప్రసాదం చేయాలి కంపల్సరీ. అండ్ ఒక 1 hour టైం స్పెండ్ చేసి చేసుకోవాలి. బట్ ఏమైనా థర్స్డే ఏదైనా స్పెషల్ డేస్లో ఇలా పూజ చేసుకుంటే ఆ ప్రశాంతత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఎక్కడో ఇంట్లో సడన్గా వచ్చినట్టు అనిపిస్తుంది. అది నేను అనుకుంటాను దీపం మహిమ ఏమో అని. ఆ దీపం మనం వెలిగించి దాన్ని చూసి ఆ ప్లెజెంట్ ఫీలింగ్ మనకు మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ నేను ప్రసాదం ఏం చేయలేదు కాబట్టి, బాబాకి స్వీట్స్ అంటే ఇష్టం కదా, సో ఊరు నుంచి తీసుకొచ్చినవి బాదుషా ఉంటే అవి నేను దేవుడికి ప్రసాదంగా పెట్టాను. అండ్ అనుకున్న పనులన్నీ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నేను అనుకున్నవన్నీ చేసినందుకు ఆయనకు ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నా. ఇంట్లో నేను ఎక్కువ కొబ్బరికాయ కొట్టను, ఎక్కువ ప్రసాదం చేసి పెట్టడానికే ఇష్టపడతాను. గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడే ఎక్కువ
కొబ్బరికాయ కొడతాను. సో ఈ మధ్య కొబ్బరి పాలు చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంట్లో కొబ్బరికాయలు దేవుడికి కొట్టకపోయినా నేను కిచెన్లో కొట్టేసి వాడేస్తున్నాను కొబ్బరి పాలు కోసం అని చెప్పి. అండ్ ఇక్కడే అయితే ఊరి నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే డిష్ వాషింగ్ లిక్విడ్, మన డిష్ వాషింగ్ లిక్విడ్ చేశాను. సో ఇది కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ DIY లిక్విడ్ వీడియో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలానే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఆ వీడియో చూసి మీరు కూడా చేసుకుని ఎలా ఉందో డెఫినెట్గా నాతో రివ్యూ షేర్ చేయండి. చాలామంది చేసుకుని యూజ్ చేస్తూ నాకు రివ్యూస్ షేర్ చేస్తున్నారు. ఇది యూజ్ చేసిన తర్వాత బయట కొనే లిక్విడ్స్ కొనడం మానేసామని చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఇది చేయడము చాలా ఈజీ. నిమ్మకాయలు మనము వాడేసినవి తొక్కలు ఉంటాయి కదా ఇంట్లో, పులిహోరకో లేకపోతే ఇంట్లో ఏదో ఒక ఫామ్లో మనం యూజ్ చేస్తాం కదా నిమ్మకాయలు, లేదా దబ్బకాయలు, లేదా నారింజకాయలు, ఇలా ఏవైనా సరే యూజ్ చేయొచ్చు. వీటికి మనకు కావాల్సింది ఆ పులుపు అంతే. అండ్ చింతపండు, నిమ్మప్పు, అలానే కుంకుడికాయ పొడి మెయిన్ అన్నమాట. ఈ కుంకుడికాయ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడుగుతున్నారు. ఇదైతే నేను ట్రై చేస్తున్నా మన బాత్ పౌడర్ లిస్ట్లో కుంకుడికాయ పౌడర్ కూడా యాడ్ చేయడం కోసం అని చెప్పి. ఒకవేళ వస్తే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సీడ్ ఉన్నదానికన్నా సీడ్ లేని కుంకుడికాయ పౌడర్ దొరుకుతుంది మనకి. మీరు అమెజాన్లో అయినా ట్రై చేయొచ్చు, బట్ కల్తీ లేకుండా ఉన్నది తీసుకుంటే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. ఈ లిక్విడ్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, చేతులు మనము డిష్ వాషింగ్ లిక్విడ్ కెమికల్స్ ఉన్నవి అలానే సబ్బులు యూజ్ చేయడం వల్ల రఫ్ అయిపోయి పొడిబారిపోయి రఫ్గా అయిపోతాయి మగవాళ్ళ చేతుల్లాగా. మనకి స్కేల్స్గా ఆ చర్మం అంతా ఊడిపోవడము, ఇలా స్కిన్ ఎలర్జీస్ రావడము. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే గిన్నెల మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అది చాలామందికి వాష్ చేసి తినే అలవాటు ఉన్నా, వాష్ చేయకుండా తినే అలవాటు ఉన్న వాళ్ళకి అది కడుపులోకి వెళ్ళడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అందుకనే అవి అవాయిడ్ చేయడం స్లోగా చాలా మంచిది. నేను 3 months నుంచి ఈ లిక్విడే యూస్ చేస్తున్నాను. ఇదే మా మెయిడ్కి కూడా అలవాటు చేశాను. సో ఆ ఆంటీ కూడా చక్కగా వాష్ చేస్తున్నారు, గిన్నెలన్నీ షైన్ అవుతున్నాయి. అండ్ మెయిన్ అందరూ అడుగుతున్న డౌట్ ఏంటంటే, పాలు కాచే గిన్నెలు ఉంటే పాలు విరిగిపోతాయి కదా అని అంటున్నారు. అలా పాల గిన్నె ఏదైతే ఉందో దాన్ని కొంచెం సెపరేట్గా వాష్ చేసుకుని 1కి 2 సార్లు వాష్ చేసుకుని, ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉండి పాలు విరిగిపోతాయి అని అనిపించినప్పుడు ఒక్కసారి అందులో కొంచెం 1 గ్లాస్ నీళ్లు కాసి పడేసి ఆ తర్వాత పాలు కాసుకోండి. ఏమీ కాదు. కొంచెం మనము హెల్త్కి మంచిది, ఇలాంటివి అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం పని ఉంటుంది. ఏదో మనం మార్కెట్లో ఒక 50 రూపాయలు పెట్టి డిష్ వాషింగ్ లిక్విడ్ కొనుక్కొచ్చుకున్నామా వాడుకున్నామా అన్నట్టయితే ఉండదు. కొంచెం కష్టపడితేనే మనకి వెల్త్ అన్నట్టు. చూసారు కదా రాగి బాటిల్, ఇది మనము వాష్ చేసుకుంటే కనుక రాగి పర్ఫెక్ట్గా క్లీన్ అయితే స్టీల్, మట్టి, ఇత్తడి ఇవన్నీ చక్కగా క్లీన్ అయిపోతాయి. అంత బాగుంది డిష్ వాషింగ్ లిక్విడ్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చేయకుండా మామూలు లిక్విడ్స్, కెమికల్ సోప్స్ వాడుతుంటే ఒకసారి ట్రై చేసి యూజ్ చేయండి. ఒకసారి చేస్తే మీకే అలవాటు అయింది. 1 month వరకు పాడవ్వకుండా ఇది స్టోర్ ఉంటుంది. ఎండ పడదు అక్కడ, అందుకే నేను చెప్పేది. అక్కడ చాలు. నువ్వు రైట్ రా, పక్కరా నేనే పెట్టేలాగా ఉంచు దాన్ని అట్లా. పట్టు పట్ట పడిపోతాయి, కింద మొక్క మీద పడతాయి. అమ్మరే అందుకే వీడియో ఎటో పోతుంది, నవ్వించుకో. అందుకే ఇక పెట్టింది ప్లేట్లు పెట్టుకున్న కింద.
నిజమా? అంత బుర్ర తక్కువ దాని కాళ్ళు లెక్క. నీ బుర్ర గురించి మాట్లాడుకోవడం ఎందుకు కావ్య? నేను అట్ల గురించి మాట్లాడుకో. నువ్వు మంచి పెట్టు ముందు. పేడ పడినట్టు పడుతుంది. పెట్టు. అక్కడ అక్కర్లేదు అమ్మరాయి. ఇటు తిప్పు, ఇటు తిప్పు. దాని ప్లేట్ పెట్టు. రెండు దానికి పెట్టేస్తావు. అది రెండు నువ్వు చూసుకోవాలి కదమ్మా. ఏంటండి బుర్ర పని చేస్తున్నాను సంతోషం. నీ బుర్ర పని చేస్తున్నా అమ్మరే వీడియో ఎట్ట పోతుంది. ఎవరు నీ బుర్ర పని చేస్తున్నాను సంతోషంలో నా బుర్ర పని చేయట్లేదు చూడు. అమ్మో డైలాగో. సో చూశారు కదా, 2 weeks బ్యాక్ నేను చామంతి మొక్కలు, రాధా మనోహరం ఇవి తీసుకున్నాను కదా. సో ఇక్కడ ఏంటంటే ఎండ కింద వరకు అంత సఫిషియెంట్గా వాటికి పడట్లేదు. కరివేపాకు మొక్క ఇవన్నీ కూడా లీవ్స్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తున్నాయి. సో అందుకని ఈ స్టాండ్ తెప్పించాను అమెజాన్లో. సో వాటిని ఆర్గనైజ్ చేస్తున్నాము ఊరి నుంచి వచ్చిన 2 daysకి. అండ్ ఇక్కడ నాని అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, ఏమైనా మొక్క అక్క ఎందుకు అన్న గడ్డం పెంచుకున్నాడు ఏంటి అని చెప్పి. అమ్మ వాళ్ళ ఫంక్షన్ టైంకి కూడా తీయలేదు తను. సో షేవ్ చేసుకొచ్చాడు, అంటే ట్రిమ్ చేయించుకొచ్చాడు. ఇక్కడ నా రియాక్షన్ ఏంటంటే తను ట్రిమ్ చేసుకుంటే నాకు నచ్చదు. తనకేమో కొంచెం జుట్టు అలా పెరిగినా సరే మిలిటరీ కటింగ్ లాగా కట్ చేసేసుకుంటాడు. ఇంకా నేను అక్కడ జోక్ చేసుకుంటున్నాం అనమాట మేము, ఎందుకు చేయించుకొచ్చామని. నాకు చెప్పకుండా వెళ్ళి చేయించుకొచ్చాడు. సో ఇంకా మొక్కలన్నీ అలా పెట్టేసి అక్కడంతా క్లీన్ చేసాము. సో మీకు కరివేపాకు మొక్క తెలుసు కదా, బాగా గ్రో అవుతుంది. ఇది చూపిస్తాను. ఎండ పడకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా, సమ్మర్ అయితే ఓకే, ఇలా లీవ్స్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తున్నాయి. సో అందుకని ఇంకా సన్లోకి పెడదామని చెప్పి ఈ 2 మొక్కల్ని ఇక్కడ డాబాపైకి షిఫ్ట్ చేస్తాము. సో స్లోగా కొన్ని ఆకుకూరలు, కొన్ని టొమాటో, పచ్చిమిర్చి ఇలాంటివి వేద్దామని అనుకుంటున్నా. అండ్ వినాయక చవితికి మేము వినాయకుడిని నిమజ్జనం చేస్తాం కదా, అది కూడా ఎండబెట్టేసాము. పైన డాబా మీద ఇట్లా ఒక సంచి వేసి ఆ సంచి మీద మట్టి మొత్తం పోసాం. సో ఇదంతా చక్కగా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు దీనిలో ఏదైనా మనము ఆకుకూరలు లాంటివి వేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు మొక్కని కట్ చేసేసాను. సో మళ్ళీ ఇంకా గుబురుగా వస్తుందని. సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఎండ పడుతూ చక్కగా ఇలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే చిన్న జింజర్ కూడా వచ్చింది, అది మీకు నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. సో చూసారు కదా, ఇది ఇవాల్టి చిన్ని వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.